నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనిపై అసెంబ్లీ సమావేశాలు పెడితే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలకి వాస్తవాలు వివరిస్తామంటున్నారు. కృష్ణాలో 299 టీఎంసీలో మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అని ఆరోపించారు హరీష్ రావు. గతంలో తాము అంగీకరించింది కేవలం తాత్కాలిక కేటాయింపులకు మాత్రమే అని స్పష్టం చేశారు ఆయన. నీళ్ళేందో పాలేందో తేలిక తప్ప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా ఎవరు అబద్ధాలు మాట్లాడుతుందో, ఎవరు నిజాలు మాట్లాడుతారో మాట్లాడతాం. అసెంబ్లీలో మైక్ కట్ చేయగలరు, మైక్ కట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ కెమెరా వాళ్ళ సైడ్ పెట్టారు. మా మాలిక రోజు మంచిగా నాకు చూపించలేదు అసెంబ్లీలో మాట్లాడుతున్నా మైక్ కెమెరా తిప్పేస్తాడు. తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 968 చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలోని భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు. ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులు వత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది.